ఎస్, ఒక్కరికే 3 శాఖల ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కరే, సింగరేణి సిఎండి కృష్ణ భాస్కరే, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఓఎస్డి కూడా కృష్ణ భాస్కరే అట. సో ఇన్ని కీలకమైనటువంటి బాధ్యతలు కృష్ణ భాస్కర్కే ఇస్తే ఆయన ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతాడు? సింగరేణి కూడా కీలకమైనటువంటి సంస్థనే, మరి ఆయనకి ఎందుకు ఇవ్వాలి అదన బాధ్యతలు? ఎప్పుడు చూడాలి సింగరేణి బాధలన్నీ కూడా? సో ఆ ఐఏఎస్పై ప్రభుత్వాలకు ఎందుకంత ప్రేమ? నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ హయాంలోనూ ఆయనదే హవా. ఆర్థిక శాఖలో ఎవరైనా బదిలీ అయితే ఆయనకే అదన బాధ్యతలు, ఒకే అధికారికి అన్ని శాఖలు ఇవ్వడంపై అభ్యంతరాలంటూ చూస్తాను. సో గతంలో కేటీఆర్ ఉన్నప్పుడు కూడా ఆయనకే ప్రియారిటీ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కూడా ఈయనకే ప్రియారిటీ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. దీని ద్వారా మరి ఏందో అర్థం కాని పరిస్థితి. 2012 బ్యాచ్ చెందినటువంటి ఓ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం డిప్యూటీ సీఎంకు ఓఎస్డీగా ఉన్నాడు, ట్రాన్స్కోకు సీఎండీగా ఉన్నాడు, సింగరేణికి సీఎండీగా ఏకకాలంలో 3 శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక విద్యుత్ శాఖలో కీలక పోస్టులో ఉన్న ఆఫీసర్ ఎవరైనా బదిలీ అయితే ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పోస్టులైన ట్రాన్స్కో ఎండీ కావచ్చు, సింగరేణి సీఎండీ లాంటి కీలక పదవులను గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ స్థాయి అధికారులే చూసేవారు. అయితే కనీసం సెక్రటరీ హోదా కూడా లేని ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో అర్థం కావడం లేదని ఉన్నతాధికారులు, ఉద్యోగులు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. కీలక పోస్టు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? వేల మంది ఉద్యోగులు, వేల కోట్ల టర్నోవర్ ఉండే సింగరేణి, ట్రాన్స్కో లాంటి సంస్థల బాధ్యతలను కృష్ణ భాస్కర్కు ఎలా అప్పగిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఐఏఎస్లో అనేక మంది సీనియర్లు నేటికి ప్రాధాన్యత లేని పోస్టులో కొనసాగుతున్నారు. కానీ కృష్ణ భాస్కర్కు మాత్రం కీలక పోస్టులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని పలువురు సీనియర్ ఐఏఎస్లో ప్రశ్నిస్తారు. ఏ ఐఏఎస్ అధికారి అయినా 2-3 కీలక శాఖలు నిర్వహిస్తున్నప్పుడు దేనిపైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంటుంది. ట్రాన్స్కోలో రెగ్యులర్ సీఎండీకే క్షణం తీరిక ఉండదు. అలాంటిది ఆ శాఖకు సైతం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంపై విద్యుత్ శాఖ ఉద్యోగులు, అధికారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం దగ్గర నిత్యం ఏదో ఒక శాఖ మంత్రివర్గ ఉపసంఘాల సమావేశాలు, సమీక్షలు జరుగుతూ ఉంటాయి. అక్కడ పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించలేక ఇటు కీలక శాఖలు న్యాయం చేయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతలు అప్పగించే టైంలో అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. తాను సైతం పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని కృష్ణ భాస్కర్ పలుమార్లు సహచర అధికారుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఏదో ఒక శాఖకు అధికారిగా నియమిస్తే పూర్తి స్థాయి సమయం కేటాయించి ఒత్తిడిపై లేకుండా పని చేసుకోగలుగుతారని ఆయన చెబుతున్నట్టు సమాచారం. సో బీఆర్ఎస్ హయాంలో సైతం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ కృష్ణ భాస్కర్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లాకు కలెక్టర్గా వ్యవహరించారు. ఒక దశలో అక్కడ లాంగ్ స్టాండింగ్ అవుతుందని నిబంధనలు అంగీకరించామనే ఉద్దేశంతో కొన్ని నెలల పాటు సిద్దిపేట కలెక్టర్గా నియమించి వెంటనే మళ్ళీ సిరిసిల్లకు మార్చారట. ఆ తర్వాత కేటీఆర్ బాధ్యతలు చూసే పరిశ్రమల శాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓఎస్డీగా, ఆయన చూసే శాఖలకు షాడో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఓఎస్డీ అంటే డిప్యూటీ సీఎం ఎక్కడ సమావేశాలు పెట్టినా అక్కడ ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్కో సీఎండీ, డిప్యూటీ సీఎం ఓఎస్డీ, మళ్ళీ సింగరేణి సీఎండీ, ఎట్లా ఈ బాధ్యతలు ఎట్లా చూస్తాడు? పొద్దంతా డిప్యూటీ సీఎంతోనే ఉండాలి. ఇక మిగతా శాఖల పరిస్థితి ఏంది? అన్నీ అటకెక్కినట్టేనా? ఇట్లా ఉంది పరిస్థితి. సో అసలు ఐఏఎస్ ఆఫీసర్ లేనట్టు, ప్రిన్సిపల్ సెక్రటరీ లేనట్టు, అసలు జాయింట్ సెక్రటరీ లేనట్టు, ఒక్కడికే ఇన్ని బాధ్యతలు ఇస్తే ఏందన్నట్టు నాకు అర్థం కాదు. ఇట్లా తయారైంది వీళ్ళ యొక్క పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అట్లుంది, అట్లా తయారైంది పరిస్థితి ప్రస్తుతం అయితే.